ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పెదరనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. లూకాసు వార్త 15వ అధ్యాయము 19వ వచనము. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుము అని తన తండ్రితో చెప్పడము తన్ను తాను బహుగా తగ్గించుకోవడమేనని తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు. అయితే ఇందులో గర్వము మరియు న్యాయబద్ధం తప్ప వినయం ఏమాత్రం కనబడడం లేదు. దూరంగా నిలవబడి ఆకాశము వైపు కనులెత్తుటకైనను తనకు అర్హత లేదని ఒప్పుకోవడంలోనే నిజమైన వినయం మనకు కనిపిస్తుంది. కుమారునిగా మాత్రమే కాక కూలివానిగా స్వీకరింపబడే అర్హతను కూడా ఆ తప్పిపోయిన కుమారుడు పోగొట్టుకున్నాడు. నీతిని ఆధారం చేసుకొని తన తండ్రిని సమీపించే అర్హత ఆ కుమారునికి ఇప్పుడు లేదు. అతడు తన తండ్రిని ఆ విధముగా సమీపించాలంటే ఒకే ఒక్క అంశాన్ని బట్టి మాత్రమే సమీపించగలడు. అది తన అర్హతను గురించి అర్థిస్తూ ఆయనను సమీపించడమే. అప్పుడు కృప ద్వారా మాత్రమే ఆయనను సమీపించగలడు. అందుచేతనే అతడు తండ్రిని సమీపించినప్పుడు అతని నోరు మూగబోయింది. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతడు తన తండ్రిని అడగలేకపోయాడు. ఎందుకనగా అలా చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా తండ్రి కృప అతన్ని తన కౌగిలిలో బంధించింది. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకోవడంతో ఆ మాట చెప్పేందుకు అతనికి అవకాశం లేకపోయింది. ఒక పాపి విషయంలో కూడా అంతే. అతడు తన పరలోక తండ్రిని కేవలము కృప ద్వారా మాత్రమే సమీపించగలడు. అలయక అతడు అతని నీతిని బట్టి ఆయనను సమీపించాలని ఆశిస్తే అతడు దోషిగా మాత్రమే తీర్పు తీర్చబడతాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని సమీపించినప్పుడు ఆయన అతన్ని తప్పిదాలను గురించి ఏమాత్రము మాట్లాడలేదు. ఒక పాపి విషయంలో కూడా అంతే. అతడు దేవుని సమీపించినప్పుడు అతని పాపాలను ఆయన ఇంకా ఏమాత్రమును జ్ఞాపకం చేసుకోడు. ఎందుకనగా వాటిని గూర్చిన సమస్య ఆయనకు క్రీస్తుకు మధ్య సిలువలో ఎప్పుడో పరిష్కరింపబడ్డాయి. సిలువపై అతని పాపమునకు అవసరమైన క్రయధనమును దేవుడు ఈపాటికే స్వీకరించినందున ఆయనకు దూరమైన నాశనమైన తప్పిపోయిన ఆ పాపి ఇప్పుడు కుమారుడుగాను వారసుడుగాను చేయబడ్డాడు. ఇదే కృప. క్రీస్తు యేసు నామమందు విశ్వసించిన వారందరికీ క్రీస్తు యేసులో ఈ కృప అనుగ్రహింపబడుతుంది. అంతేకాక యుగయుగములు ఆయన కృప వెలుగును వెదజల్లే పాత్రులుగా వారు వాడబడతారు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.